జానకి నిన్న ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉన్నది. ఎటు వెళ్ళిన మీరంతా? ఇంకేటి వెళ్తాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళినాం. ఏంటి మీ అత్తమ్మ ఇంటికి పోయినలా? అంటే కుంపదీసి మీ బావని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళమేంది? ఇంకేం మరి పప్పనం ఎప్పుడు తినిపిస్తున్నావు? ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడక రాఘవా, అసలు నాకు వెళ్ళడమే ఇష్టం లేదు కానీ మా చెల్లెనే బలవంతంగా తీసుకెళ్ళింది. అదే నీకు కూడా ఎక్కడనో మీ అత్త మీద మీ బావ మీద ఇష్టం ఉన్నది కానీ బయటపడతలు. అట్లా కాదు రాఘవా, మాకు అమ్మ లేకపోతే చిన్నప్పటి నుంచి మా అత్తమ్మని అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నది కదా, ఆ రకంగా ఇష్టం ఉంది కదా. మరి అదే ఇష్టంతో మీ బావని పెళ్లి చేసుకొని మంచి సపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఇగో ఇష్టం వేరే పెళ్ళి వేరే, దానికి దీనికి లింక్ పెట్టకు. నువ్వే అన్నావు కదా నీకు మీ అమ్మ లేకపోయినా మీ అమ్మ కంటే ఎక్కువ మీ అత్తనే బాగా చూసుకున్నా అని చెప్పి. అట్లానే మీ బావ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, మీ బావని పెళ్లి చేసుకొని వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు కదా. చెప్పింది అర్థం చేసుకోకుండా వాదించటంతో ఎంత చెప్పినా వేస్టే. సర్లే నీ ఇష్టం తల్లి. నాది పక్కన పెట్టు కానీ మరి నిన్నంతా నువ్వేం చేసినావు? చేసేదేమున్నది, ఆ మల్లె చెట్టు కింద కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చొని ఉన్నా అంతే. ఫోన్ పట్టుకొని కూర్చున్నావంటే ఏదో ఉన్నట్టుంది కదా, ఎవరా పిల్ల? అన్నీ చెప్తారా ఏంటి? మాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి. అబ్బా నాకు తెలియని పర్సనల్సా? ఏది మీ పిల్ల ఫోటో చూపి ఒకసారి. మా పిల్ల ఫోటోనా? మా పిల్ల ఫోటో ఏం చూస్తావు కానీ ఇంకో ఎప్పుడు ఇక్కడ గుండెలో ఉంటుంది మా పిల్ల. అవునా, ఏది చూపి. ఏలే అరే చూపి. దివ్య అన్వేషణ ఒప్పుకోవచ్చు కానీ నాకు కాలు మంచిగా లేకపోయినా వడిలకి ఇచ్చి మంచిగా బతుకుతాండే. అవును హరి, అన్నీ మంచిగా ఉన్నాయి, మనల్ని ఎవరు దేకరు. ఆయన పనే మంచిగా ఉంది కదా, ఆయనను పట్టించుకుంటున్నాను. ఆయన హ్యాండిక్యాప్డ్ కానీ తీసుకున్న వాళ్ళందరికీ జాలతోని పైసలు ముందే ఇస్తా అంటారు కదా. అదే హరి, అట్లాంటి వాళ్ళ మీదనే అందరు జాలి చూపిస్తారు, మనలాంటి వాళ్ళ మీదనే ఎవ్వరు జాలి చూపరు. ఏమో లేదు దివ్య, మనకు కూడా మంచి వాళ్ళు రావంటావయ్యా.